Hi everyone, welcome back to Abhyasni channel. CSIR కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ IICT మనకు హైదరాబాద్లో ఉంది. సో దీంట్లో మనకు ఉద్యోగాల నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ ఉద్యోగాల పేరు వచ్చేసి జూనియర్ అసిస్టెంట్స్ అండి. ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విద్యార్థి అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. వీడియో కనుక పూర్తిగా చూస్తే వివరాలను తెలుసుకుందాం. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైటు CSIR ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ. ఇక్కడ ముందుగా మనం చూసినట్లయితే అడ్వర్టైజ్మెంట్ కాపీ ఇంగ్లీష్లో ఇచ్చారు, హిందీలో ఇచ్చారు, ఇన్స్ట్రక్షన్స్ అప్లికెంట్ ఇంగ్లీష్లో ఇచ్చారు, అదేవిధంగా హిందీలో ఇచ్చారు. నేనైతే మరి అందరూ ఇంగ్లీష్ కాబట్టి మన దగ్గర సౌత్లో, సో ఇంగ్లీషే క్లిక్ చేస్తున్నాను. చూద్దాం ఒకసారి. చూడండి, లాస్ట్ డేట్ వచ్చేసి అప్లై చేసుకోవడానికి మీకు 3/3/2025 అంటే ఇంకా మనకి 1 మంత్ టైం అయితే ఉంది దగ్గర. ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఏంటంటే జూనియర్ అసిస్టెంట్ పోస్టులు జనరల్ మొత్తం 10 ఉన్నాయి. అందులో అన్రిజర్వ్డ్ 4, SC 2, ST 1, OBC 2, EWS 1. జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఇక్కడ కూడా టోటల్ పోస్ట్ 2 ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 1, OBC 1, F&A ఫైనాన్షియల్ అండ్ అడ్వైజర్. జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ S&P స్టోర్స్ అండ్ పర్చేస్ అనేది టోటల్ పోస్ట్ 3 ఉన్నాయి. మొత్తం అన్రిజర్వ్డ్ ఉన్నాయి. ఇందులో మీరు చూస్తే లెవెల్ 2 అండి. మీకు స్టార్టింగ్ బేసిక్ వచ్చేసి చూసినట్లయితే 19,000 ఉంటుంది. ఇక్కడ మీకు స్టార్టింగ్ మొత్తం శాలరీ 40,000 వరకు వస్తుంది. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అందరూ అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. ఏజ్ లిమిట్ వచ్చేసి 28 అన్నారు. SC ST వాళ్ళకి 33 వరకు అప్లై చేసుకోవచ్చు. BC వాళ్ళకు 31 వరకు అప్లై చేసుకోవచ్చు. మీకు ఇంకోటి ఏంటంటే మీకు ఖచ్చితంగా ఒక 35 words per minute ఇన్ ఇంగ్లీష్ కానీ 30 words per minute ఇన్ హిందీ కానీ మీకు టైపింగ్ వచ్చి ఉండాల్సి ఉంటుంది. ఓకేనా. తర్వాత మీకు ఆల్ బెనిఫిట్స్ ఉంటాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి. సో మంచి జాబ్ అండి ఇది. ఇంటర్మీడియట్ అంటే చాలా అదృష్టం అది. ఇంట్రెస్ట్ తప్పకుండా అప్లై చేసుకోండి. ఇది ఫుల్ డీటెయిల్స్ అంటే చదువుకోండి మీకు నచ్చితే. ఇందులో చెప్పాను కదా, ఏజ్ చూసి అయిపోయింది కదండి. మీకు అప్లై చేసినప్పుడు ఖచ్చితంగా ఫోటోస్ నుంచి స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. OBC ఉంటే OBC సర్టిఫికేట్ పెట్టాల్సి ఉంటుంది. SC ST వాళ్ళ సర్టిఫికేట్ పెట్టాల్సి ఉంటుంది. ఇది ఫుల్ నోటిఫికేషన్ అండి. సెలక్షన్ ఎగ్జామ్ ద్వారా ఉంటుంది. OMR బేసు. మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 200. సో టైం వచ్చేసి 2.5 hours అంటే దగ్గరగా మీకు 150 minutes టైం అయితే ఇస్తారు. 200 క్వశ్చన్స్. అందులో చూడండి 200 మార్క్స్ వచ్చేసి మనకి మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 100 ఉంటాయి. దీంట్లో నెగిటివ్ మార్కింగ్ లేదు, అన్నీ పెట్టవచ్చు. పేపర్ 2 వచ్చేసి జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది. ఇక్కడ 50 క్వశ్చన్స్ జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ 50. ఒక్కొక్క దానికి 3 marks ఉంటుంది. నెగిటివ్ మార్క్ ఉంటుంది రాంగ్ పెడితే. కాబట్టి మీకు వచ్చింది పెట్టడం బెటర్ దీనికి. ఓకేనా. సో ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఫీజు వచ్చేసి 500. SC ST వాళ్ళకు ఎలాంటి ఫీ అయితే లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తే గౌట్ డిపార్ట్మెంట్స్ తెలంగాణ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ అప్లికేషన్ ఫీ రికమెంట్. ఇది ఆన్లైన్ SBIలో కట్టాలి, నేను చెప్తాను. ఒకసారి చూద్దాం లాస్ట్కి. ఓకేనా. ఇది ఫుల్ నోటిఫికేషన్. మీకు డౌట్ ఉంటే చూసుకోవచ్చు అండి. మొత్తం చదువుకున్న తర్వాత అప్లై చేసుకోవడం బెటరు. ఇక ఇది SBI కలెక్ట్ ఫీ అని చెప్పాను కదండి, అది మీకు చూపిస్తాను. చూడండి, ఇక్కడ మీకు కింద స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ SBI ఆన్లైన్ ఫస్ట్ పేజీలోనే ఇక్కడ చూడండి, మీకు మెయిన్ పేజీలోనే ఇచ్చారు. ఇక్కడ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇంతకుముందు చూశారు కదా, ఇక్కడ ఏమని ఇచ్చారు, గౌట్ డిపార్ట్మెంట్స్ తెలంగాణ. చూడండి డిపార్ట్మెంట్స్, గౌట్ డిపార్ట్మెంట్స్ ఇక్కడ ఉంది. ఓకేనా. దాన్ని క్లిక్ చేస్తే ఓపెన్ అయిందా అండి. నెక్స్ట్ ఇక్కడ ఏమన్నాడు, సెర్చ్ ఏమన్నాడు, గౌట్ డిపార్ట్మెంట్స్లో మళ్ళీ సెర్చ్ చేస్తే తెలంగాణ. రైట్. స్టేట్ ఏముంది, టీ కొడితే మనకు తెలంగాణ వచ్చేస్తుంది. ఓకేనా. చూడండి ఇందులో మళ్ళీ ఏమి ఇచ్చారు, తెలంగాణలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మనం డైరెక్ట్గా ఇక్కడ ఇక్కడ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ వస్తుంది. ఇట్లా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ వచ్చింది చూడండి ఇక్కడ. ఓకేనా. నెక్స్ట్ ఏముంది, నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫీ ఫర్ రిక్రూట్మెంట్. ఓకేనా. సో ఇక్కడ పేమెంట్ ఆఫ్ కేటగిరీ
అప్లికేషన్ ఫీ పేమెంట్ ఫర్ రిక్రూట్మెంట్ అన్నాం కదా, ఇక్కడ అప్లికేషన్ కొడదాము. చూడండి, ఫీ పర్ రిక్రూట్మెంట్ ఇట్లా అనగానే మనకు ఓపెన్ అయిపోద్ది. ఇక్కడ పేమెంట్ అయిపోయింది. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. పోస్ట్ కోడ్ అప్లై ఫర్ రిజిస్ట్రేషన్ ఐడి, ఓకేనా. రిజిస్ట్రేషన్ ఐడి, నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ కేటగిరీ, అమౌంటు, రిమార్క్స్. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి లేదు కాబట్టి ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. ఇది ఇండివిజువల్ పెట్టుకోవాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్, నేమ్, మొబైల్ నెంబర్ అని ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఓకే అని చెప్పేసి లాస్ట్కి క్యాప్చా ఎంటర్ చేసి నెక్స్ట్ అంటే మీకు ఆన్లైన్ పే చేయవచ్చు అండి. రైట్, ఓకేనా. ఇక అప్లికేషన్ చూసినట్లయితే ఇక్కడ చూడండి ఒకసారి, న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేసి తర్వాత ఇక్కడ వ్యాలిడ్ ఓటీపీ అంటే ఓటీపీ వస్తుంది. ఓటీపీ అంటే ఆ ఓటీపీకి ఎంటర్ చేసి వ్యాలిడ్ అయిపోతుంది. వ్యాలిడ్ అయిపోయిన తర్వాత చూడండి ఇక్కడ మీకు నెక్స్ట్ ఇక్కడ లాగిన్ ఉంది. అంటే రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ ఎంటర్ చేసి ఈ క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అంటే మొత్తం రిమైనింగ్ పార్ట్ అప్లై చేసుకోవచ్చు. ఓకేనా అండి. ఇంకా వాళ్ళ పాస్వర్డ్ ఫర్గట్ పాస్వర్డ్ లింక్ ఉంది, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఫర్గట్ పాస్వర్డ్లో ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇచ్చాడు కదా, ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ అంటే ఓటీపీ ఎంటర్ చేసి వ్యాలిడ్ ఓటీపీ అంటే మీకు పాస్వర్డ్ మొబైల్ నెంబర్కి ఈమెయిల్కి వస్తుంది. నేను డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.